అనగా ఒక రాజు ఆ రాజు కొడుకుకి బాధ్యతలు అప్పగిద్దామని అనుకుంటాడు. అప్పుడు మంత్రిని పిలిచి రాజకుమారునికి రాజ్య బాధ్యతలు అప్పగిద్దామని అనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు మంత్రి రాజకుమారునికి రాజ్యం యొక్క స్థితిగతులను తెలుసుకోమని పంపించండి, ఆ తర్వాత రాజ్య బాధ్యతలు అప్పగించండి అని చెప్తాడు. రాజు అలాగే అని రాజకుమారుణ్ణి దేశ పర్యటనకు పంపిస్తాడు. దారి మధ్యలో రాజకుమారుడు భటులు ఒక వ్యక్తిని శిక్షించడం చూసి గమనిస్తాడు. ఏమైంది, ఎందుకు శిక్షిస్తున్నారు అని అడిగినందుకు అతను పన్నుల భారం చెల్లించలేదని చెప్తాడు. మరలా కొంచెం ముందుకు వెళ్ళాక ఒక కుమ్మరివాడు కుండలు చేస్తూ కనిపిస్తాడు. అతని కుండను మణిచి తీసుకుంటాడు. అప్పుడు అతను వద్దు, ఇది దేశ పర్యటనకు వచ్చినట్టున్నారు, అన్నీ తీసుకోమని చెప్తాడు. ఆ కుమ్మరివాడు ఆతిథ్యం ఇస్తాడు. మరలా నిద్ర లేచి రాజ్యానికి ప్రయాణం అవుతాడు. దేశంలోని ప్రజల పరిస్థితిని గమనించి పన్నుల భారం తగ్గించి సుపరిపాలన అందిస్తాడు. అప్పుడు రాజుగారు ఎంతో సంతోషిస్తాడు.